తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, శిలువ, పునరుత్థానం, సమాధి, త్రిత్వంలోని వివరాలు, విశ్వాస జీవితానికి వరాలు, లోతైన ఆధ్యాత్మిక పాఠాలు, యోహాను సువార్తలోని నేపథ్యాలు హోప్ టీవీ మీకోసమే అందిస్తుంది. ప్రతి ధారావాహికలో కొత్త పాఠాలు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రియ హోప్ టీవీ ప్రేక్షకులకు ప్రభునామములు, శుభములు. ఈ సంవత్సరం చివరి ధారావాహికలు మనం వచ్చాం. ఈ 4వ ధారావాహికలు మనం చదువుకొనబోతున్నాం. యోహాను వారు రాసిన సువార్తలోని నేపథ్యాలు, ముఖ్యాంశాలు ఏమిటో అది తెలియాలంటే ఈ ధారావాహికను మనం పరిచయం చేసుకుందాం, దైవ సేవకులను కలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజు గారు. ఈ యోహాను వారు రాసిన సువార్తలోని నేపథ్యాలు అని ఈ పుస్తకం గురించి మాకు పరిచయం చేస్తారా డాక్టర్ గారు? 4 సువార్తలు ఉన్నాయి క్రొత్త నిబంధన గ్రంథంలో. యేసు ప్రభు వారిని 4 కోణాల్లో చూసి రకరకాలైన ఈ యొక్క సువార్తికులు రాశారు. మత్తయి సువార్త యూదులకి ఈయనే మెస్సయ్య అని రాశారు. మార్కు సువార్త అపరిచితులకి, జెంటైల్స్, నాన్ బిలీవర్స్కి ఈయన చూడండి ఒకసారి విచిత్రమైన మనిషి, ఈయన దేవుడే అని చెప్పి రాశాడు. మరి లూకా ఏమో వైద్యుడు, అందరికి కూడాను వివరాలు రాశాడు. ఇక్కడ చేశాడు, ఇక్కడ చేశాడు, ఇక్కడ ఇది చేశాడు, ఈ విధంగా బోధించాడు. యోహాను సువార్త మాత్రం సంబంధాల గురించి రాశాడు. అంటే నేను మంచి ద్రాక్షావళిని, మీరు తీగలని. ఆయన ప్రారంభమే లోగోస్, ఆయన దేవుని వాక్యమై ఉన్నాడు అని చెప్పాడు అనమాట. అంటే యేసుప్రభు వారు నిజమైన క్రీస్తు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అని క్రీస్తుని సంబోధించి ఆయన గొప్పతనాన్ని, ఆయన అద్భుతాలని, ఆయన బోధల్ని బాగా వివరించి చెప్పింది యోహాను సువార్త అన్నమాట. అందుకోసం ఈ త్రిమాసం చదువుకోవటం అదృష్టం. బాగుంది డాక్టర్ గారు. మరి అయితే ఇందులో ఈ మొదటి పాఠం ఈరోజు మనం చదువుకొనబోతున్నాం కదా, మార్గాన్ని సూచించే చిహ్నాలు అన్నారు. డాక్టర్ గారు ఈ పాఠంలోని అంశం గురించి పరిచయం చేస్తారా? ఈ యోహాను ప్రారంభంలో కూడాను ఆయన కొన్ని అద్భుతాలు చేశాడు. యోహాను సువార్తలో యేసు ప్రభు చేసిన అద్భుతాలు, నీటిని ద్రాక్షరసంగా మార్చడం, ఒక అస్వస్థగా ఉన్న అబ్బాయిని బాగు చేయటం, అందుకోసం అదే కాకుండా సరస్సు దగ్గర, బెత్సెస్దా అనే సరస్సు దగ్గర స్వస్థపరచడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఎలాంటి వాడు, ఇది ప్రారంభంలో జరిగిందనమాట. ఇవి గుర్తులుగా జరిగింది. ఎలాంటి వాడు అని యేసు ప్రభువును ముందే ప్రజలు గ్రహించడానికి ఈ కార్యాలు జరిగింది. వీటిని మాత్రం ముందుగా చూపించి ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది కదా, అందరు మానవుళ్ళ కాదు అని చూపించడానికి జరిగిందని ముందుగానే ప్రథమ అధ్యాయాల్లోనే ఈ 3 అద్భుతాలు రాసి చూపించి యేసు ప్రభు మామూలు మానవుడు కాదు, ఆయన దైవ స్వరూపి అని రాపించడానికి ఈ పాఠం, దాని గురించి మనం చదువుకుంటున్నాం. బాగుంది డాక్టర్ గారు. ఈ మొదటి పాఠంకి మూల తలంపు వాక్యం వినిపిస్తారా పాస్టర్ గారు? యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లోంచి తీసుకోబడి ఉన్నది. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. బాగుందండి. జీవం పొందటం కోసం ఇవన్నీ రాయబడ్డాయి అంటున్నారు డాక్టర్ గారు. మరి ఈ ప్రారంభంలోనే మనకి యేసుప్రభు వారు చేసిన వాటి గురించి మీరు చెప్పున్నారు కదా, క్రీస్తు వారి పరిచర్య ఈ ప్రారంభంలోనే అసలు కానా పెళ్లికి వెళ్ళటం, అక్కడ చేసిన సంఘటన, దీని ద్వారా ఆయన ఎలాగ బయలుపరుచుకున్నారంటారు? యోహాను రాసిన విధానాన్ని, యేసుప్రభు వారిని లోకానికి పరిచయం చేసిన విధానాన్ని చూసినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే యేసుప్రభు వారు 2వ ఆదాముగా పరిగణించాలి. మొదట ఆదాము మరి అపజయం పొందాడు, పాపంలో మోసపోయాడు, గలిబిలైపోయాడు. 2వ ఆదాముకి వచ్చినప్పుడు నేను 2వ ఆదాము వదిలిపెట్టిన దాన్ని, 2వ ఆదాము చేసిన దాన్ని నేను మొదటి ఆదాము చేయడానికి వచ్చాను. యేసుప్రభు వారు మొదటి ఆదాముకి ఏం చేశారు? వివాహం చేశారు. మళ్ళీ ఇక్కడ వివాహంతో మొదలు పెడుతున్నారు. అంటే వివాహం చాలా ప్రాముఖ్యమని. రెండవది, మరి పాత నిబంధన గ్రంథం నుంచి చెప్పబడిన మస్సియాలో నేనని, అంటే ఉదాహరణకి ఇక్కడ కానాన్ దేశంలో నీరుని ద్రాక్షరసంగా మార్చారు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో మోషే కాలంలో మరి ఆ ఐగుప్తు దేశస్థులు గోషాను ప్రాంతం నుంచి కానాన్ దేశానికి బయలుదేరినప్పుడు మరి సముద్రం ఎర్రగా రక్తంలాగా మారిందనమాట. సో సృష్టిలో సమస్తాన్ని మార్చడానికి, చేయడానికి ఆయనకు అధికారం ఉంది.
ఆయన అధికారకర్త అని చూపించడానికి మోషాన్ని గుర్తు చేసుకుంటూ ఆ విధంగా చేదు అనుభవం జరిగింది పాపం వల్ల. ఇప్పుడు నేను సాధారణమైన నీరుని రక్తంగా మార్చను కానీ వాసన వచ్చి పాడు చేసి జీవాన్ని పాడు చేసేదాన్ని, నేను జీవం ఇచ్చే దేవుణ్ణి కాబట్టి రుచికరమైన నీరు అంటే వివాహమును మళ్ళీ నీరుని ద్రాక్షరసంగా మార్చడంలోనూ ఆయన మెస్సయ్య అని చెప్పడానికి మొట్టమొదటిగా ముందుగా ఆయన శిష్యులే ముందు ఆయన నమ్మాలి, ఆయన ప్రత్యేకత ఆయన గొప్పతనాన్ని గ్రహించాలి. దానివల్ల ఇక్కడ ఈ విధంగా. రెండోది ఏం చెప్తుందంటే ఈజ్ అ డెలివరర్, ఆయన మనల్ని విడుదల చేసేవాడని, విమోచకుడని. సమస్యలో ఉన్నారు, వివాహం ఎంబారెసింగ్గా మారింది, ఒకలాగా సిగ్గుపడుతున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, అందుకోసం దాంట్లో ఆనందం తీసుకొచ్చాడు. ప్రతి సమస్య నుంచి మనని విడుదల చేసి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడని మరి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు వారు ఇక్కడ మాటలు ఏం రాయబడేదంటే ఒనియోస్ గ్రీక్ మాట, అంటే ఆయన ఎప్పుడు కూడా ఏది చేసినా కానీ ఫ్రెష్ అన్ఫర్మెంటెడ్, ఏది చేసినా కానీ మురికి లేని, చేదు లేని, పులుపు లేని, స్వచ్ఛమైన మన జీవితాలను అలా మారుస్తాడని ఈ అనుభవం ఇక్కడ చెప్తూ ఉన్నదన్నమాట. చాలా బాగుందండి, చాలా చక్కగా అందులోని ఒక లోపల దాగి ఉన్న లాంటి మర్మం అది చెప్పారు. పాస్టర్ గారు, మరి యేసుక్రీస్తు వారు తర్వాత ఈ కానా వివాహం తర్వాత మరొక అద్భుతం చేస్తున్నారు కదా, ఆ రెండవ అద్భుత క్రియ, దానిలోంచి మనం ఏం నేర్చుకోవాలంటారు? ఈ యొక్క రెండో అద్భుత క్రియను మనం చూసుకున్నప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చే ప్రధాని, మరి యేసుక్రీస్తు వారు మరి అతను బతిమాలుతున్నాడు యేసుక్రీస్తు వారిని, నా కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు, దయచేసి స్వస్థపరచమని. మరి యేసుక్రీస్తు వారు నీ విశ్వాసంతో వెళ్ళు, నీవు మరి నీకు స్వస్థ వస్తుందని చెప్పినప్పుడు ఆయన వెళ్ళాడు. కానీ అదే గడియలో వచ్చి ఆ స్వస్థత వచ్చిందని చూడటం మనం చూస్తున్నాము. ఈ యొక్క జరిగిన సన్నివేశంలో కానాను గలిలయ ప్రాంతంలో జరిగిన విషయాన్ని మనము చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, అద్భుత కార్యాలను బట్టి యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు అని నమ్మటము కాదు. మనం యేసుక్రీస్తు వారినే ఆయన యొక్క మాటలు బట్టి, ఆయన యొక్క తీరును బట్టి మనం నమ్మగలిగినట్లయితే అద్భుత కార్యాలు ఉంటాయి, వెళ్ళిపోతాయి. కానీ ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన శాశ్వతమైన దేవుడు కాబట్టి మనకు వీలవుతుందండి. మరి రెండవది మనం చూసుకున్నప్పుడు చాలాసార్లు ఆధ్యాత్మికంగా మనము దీనస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఒకవేళ ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా దీనస్థితిలోకి వెళ్ళున్నట్లయితే ఆయన కుమారుడు స్వస్థత పడేవాడు కాదు. కనుక మనం ఆధ్యాత్మికంగా దీనస్థితిలోనికి మనము వెళ్ళిపోకూడదు. తర్వాత మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క అద్భుత కార్యాలు దేవుని దగ్గర నుంచి వస్తున్నాయా, అపవాది దగ్గర నుంచి వస్తున్నాయా అన్నది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న విరామం తీసుకుందాం, దాని గురించి వివరించదురు కానీ. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటి పాఠం ప్రారంభించుకున్నాం కదా, వివరంగా తెలుసుకుందాం. మళ్ళా పాఠంలోకి రండి. పాస్టర్ గారు, మీరు చెప్తున్నారు కదా ఈ రెండవ క్రియ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటున్నారు, కొంచెం వివరించండి. ఈ యొక్క సంఘటనలో మనం చూస్తున్నప్పుడు మూడవదిగా మనము ఒక అద్భుత కార్యము ఎక్కడి నుంచి జరుగుతున్నది అన్నది మనం తెలుసుకోవటం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు అంటే ఒక్కోసారి దేవుడు ఎలాగైతే అద్భుత కార్యాలు చేసి ఆయన మహిమార్థంగా నిలబెట్టుకుంటాడో, సాతాను కూడా కొన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో చేసి మనల్ని పడగొట్టేయటానికి, అంటే కొంతమందికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. కొంత జీవితాల్లో ఉదాహరణ చూసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉండరు, కానీ అన్ని లాభాలు కలుగుతుంటే ఇంకేంటే నా ఆధ్యాత్మికమైన పరిస్థితి బాగుందనుకుంటారు, కానీ దిగజారిపోయే పరిస్థితిలో ఉంటారు. అందుకని ఒక అద్భుత కార్యంలోంచి మనము అద్భుత కార్యం ఎక్కడి నుంచి జరిగినది కూడా తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యము. తర్వాత మనం చూస్తున్నప్పుడు మన యొక్క విశ్వాసము ఎప్పుడు కూడా మరి ఒక రిలేషన్షిప్, ఒక బంధుత్వాన్ని పెంచుకునేలాగా ఉండాలి. ఈ యొక్క వ్యక్తి జీవితంలో మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రెండో అద్భుత కార్యం చేసి ఆ కుమారుని ఎప్పుడైతే స్వస్థత పరిచారో, ఆ వాక్యాల్లో మనం చూసుకున్నప్పుడు తానును తన ఇంటి వారు అందరూ కూడా నమ్మినట్లు మనం ఈ యొక్క మాటలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఆయన ఒక్కడే నమ్మటం కాదు, ఆయన పనివారమే కాదు, కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి నమ్మినట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే మనకి కావలసింది ఆయనలా మనము విశ్వసించడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికంగా మన యొక్క ఆధ్యాత్మికమైన పరిస్థితి మెరుగుపడేలాగా ఉండాలి తప్ప దీనస్థితిలో ఉండకూడదు. తర్వాత మన యొక్క అద్భుత కార్యం ఎప్పుడు కూడా మరి
ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి. తర్వాత బంధుత్వాన్ని తీసుకొచ్చేలాగా, అంటే దేవునితో రిలేషన్షిప్ బంధం పెరిగేలాగా మనం తెలుసుకోగలిగితే బాగుంటుందని ఈ యొక్క విషయాల్లో తెలుసుకోగలుగుతాం. బాగుందండి. అంటే అద్భుతాలు, సూచక్రియలు మోసం చేయడానికి సాతాను కూడా వాడతాడు. కాబట్టి క్రియలను చూసి కాకుండా యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా దైవత్వాన్ని అంగీకరించాలంటారు. బాగుంది డాక్టర్ గారు. మరి యేసుక్రీస్తు వారు ఆ పక్షవాతం గలవాన్ని చూసి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు కదా, అసలు ఎందుకు అలాగ అడిగారంటారు? అందులో ఆయన ఉద్దేశం ఏంటి? నేను కూడా మొట్టమొదటికి వాక్యం చదివినప్పుడు ఆయన బాధలోనే ఉన్నాడు, దానికోసం చూస్తున్నారు కదా, మరి మళ్ళీ అడగటం ఏంటని నేను చాలా ఆలోచించాను. ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ బెత్సేడా అన్నది ఆ సరస్సు ఎప్పుడన్నా ఒకసారి పరలోకపు దూత వచ్చి ఆ నీళ్ళని కొంచెం కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటి దాన్ని దూకుతారో వాళ్ళు స్వస్థపరిచారని నమ్మకం, అలా జరుగుతుందని వాళ్ళు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఏదో ఒకళ్ళిద్దరు లేరండి, చాలామంది అస్వస్థతో. ఆ రోజుల్లో వైద్య జ్ఞానం తక్కువ కాబట్టి చాలామంది అస్వస్థతో నిండి ఉన్నారు, జనం గుంపులుగా ఉన్నారు. మరి కాళ్ళు హుషారుగా నడవగానే చేయగలి వాళ్ళు ఖచ్చితంగా ముందు దూకుతున్నారు, ఎవరైతే బలహీనంగా ఉన్నారో చేయలేకపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఆ సందర్భానికి వచ్చి ఆయన ఆ మనిషిని ఆ విధంగా అడగటంలో ఏంటంటే, ఎప్పుడు కూడాను వాళ్ళు ఆ జబ్బుతో ఉండి దానికి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయి ఏమనుకున్నారంటే, మా జీవితం ఇంతే, మాకేం మార్పు రాదు, మాకు స్వస్థత జరగటం అంటే చాలా అరుదు, అందుకోసం మేము దీంట్లో ఇట్లా అలవాటు పడిపోయాం, దీంతో మా సరిపెట్టుకున్నాం మా జీవితం అన్నట్లుగా ఉన్నారు. కానీ మార్పు కావాలని అన్నప్పుడు యేసుప్రభు చెప్పకోకుండా ఆశీర్వాదాలు కూడా ఇవ్వడండి. ఆయన అనుమతి లేకోకుండా నువ్వు స్వస్థపడగోరుతున్నావా అంటే వెంటనే ఆయన విశ్వాసాన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మి చెయ్యాలంటానికి కొంచెం కష్టం. కాబట్టి ముందుగా ఆ ప్రైమరీ మొట్టమొదటి ప్రశ్న, నీకు స్వస్థపరచగోరుతున్నావా? ఎప్పుడు కూడాను దేవుడు మేల్కొలిపినప్పుడు, మన వైపు చూసినప్పుడు, మనకు అద్భుతాలు చేకూరినప్పుడు ముందు నిన్నును నన్నును ఆకర్షించే ప్రశ్న అడుగుతాడు. ఆ డైలాగు, ఆ ఆకర్షణలోనే అవును నేను కావాలని కోరుకుంటున్నాను అంటే, అయితే అప్పుడు ఆ తర్వాత నీ యొక్క పరిపెత్తుకొని నడవమని చెప్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు చేసింది ఆశ్చర్యంగా ఉండవచ్చును, కానీ మన విశ్వాసాన్ని, మన స్వేచ్ఛని, మన సంకల్పాన్ని ఆయన ఎదిరించి దానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చేయడు. ఎప్పుడైతే ఆయన ఆశ చూపించాడో, యేసుక్రీస్తులో తేరి చూశాడో, అప్పుడు నీ పరిపెత్తుకొని నేను నడము. కాళ్ళు లేనివాడు ఆయనంతటిగా నిలబడటమే కష్టం, మళ్ళీ బరువుగా నెట్టుకొని నడవటం అంటే ఖచ్చితంగా అది పరిపూర్ణమైన స్వస్థత అయి ఉండాలని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. మానవుడు ఎప్పుడు కూడాను తన యొక్క ఔనమ్మకాన్ని, అంటే డౌట్, అవిశ్వాసాన్ని మరి పోవాలని అంటే స్టెప్ బై స్టెప్ పోతుంది, కానీ ఒకేసారి నమ్మటం చాలా కష్టం. అందుకోసం ముందు ఈ మనిషిని ముందు నువ్వు స్వస్థపడకూర్చున్నావా, తర్వాత అయితే స్వస్థపడగోరినట్లయితే నేను నీ కాళ్ళకు బలం ఇస్తాను, అయితే నువ్వు వెళ్ళి నువ్వు చూపించు అందరి ముందు నేను స్వస్థపరిచానని అందరూ అప్పుడు ఆశ్చర్యంగా చూసి ఆయన మెస్సేజ్ అని తెలుసుకున్నారు. అదే సమయంలో ఆయన నోట వచ్చిన మాటని నమ్మటం కూడా, అక్కడ నమ్మితే కదా ఆయన లేచి నిలబడగలుగుతాడు, అది అర్థమవుతుంది. బాగుంది పాస్టర్ గారు. మరి హృదయం కఠినపరుచుకోవటం వల్ల కలిగే ప్రభావాలు ఎలా ఉంటాయి, దాని గురించి యోహాను సువార్త మనకి ఏం తెలియజేస్తుంది అంటారు? మరి ఇప్పుడే సార్ మనకి ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయంలో జరిగిన సంఘటనను వివరించి చెప్పినట్లు మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, యూదులు ప్రాముఖ్యంగా పరిసయ్యులు లేకపోతే పెద్దవారుగా పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క అద్భుత కార్యాలను చూసి వారు విశ్వసించవలసిన బదులు దేవునికి అవమానంగా ఆయన తిరస్కరిస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాము. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ యొక్క అద్భుత కార్యాల ద్వారా ఆయన రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి యూదా ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నాడు అనే ఒక ఆలోచనలో వారు ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క అవుటివాడిని దేవుడు స్వస్థపరచడం జరిగిందో, ఆయన మొదట నువ్వెవరు స్వస్థత పొందావు, ఎలా పొందావు అంటే ఒక వ్యక్తి అనేసి అన్నాడు, కానీ అతను గుర్తుపట్టలేదు. యేసుక్రీస్తు వారు జన సమూహంలోంచి వెళ్ళిపోయినట్లు కథ చెప్తుంది. ఆ తర్వాత చూసి ఈయన వల్ల జరిగిందని చెప్పేటప్పటికి ఫస్ట్ ఏమో జనరల్గా జరిగింది అనేటప్పటికి నమ్మారు, కానీ అది యేసుక్రీస్తు వారి ద్వారా జరిగేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఇష్టపడలేదు, వాళ్ళ హృదయాలను వాళ్ళు కఠినపరిచేసుకున్నట్లు మనం చూస్తున్నాం. దీనికి వచ్చే ఒక ఇబ్బందులు ఏంటి అన్నది మనం చూసుకున్నప్పుడు, మొట్టమొదటిది
యేసుక్రీస్తు వారు చేసినందుకు వారు దేవుని మహిమపరచాలి, కానీ వారు దేవుని మహిమపరచకుండా ఆయన చంపాలని చూస్తున్నారు. మన హృదయం ఎప్పుడైతే కఠినపరచబడతాదో అదే పరిస్థితి మనకు కూడా ఏర్పడుతుంది. తిరుగుబాట్లు అంటే మనకి వస్తూ ఉంటుంది. రెండవది మనం గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే మన హృదయము మనం కఠినపరుచుకుంటామో మన యొక్క హృదయంలో అంతరంగంగా కొన్ని ప్రీ అజంప్షన్స్ అంటాం, మనం ముందే నిర్ణయాలు తీసేసుకుని ఇవే అని అనుకుంటాము. అక్కడ సత్యము మనకు బయలుపరచబడుతున్నా ఈ ముందు తీసుకున్న తీర్మానాలు బలంగా ఉంటాయి కాబట్టి సత్యాన్ని అంగీకరించలేము, మనం చేరవలసిన గమ్యాన్ని మనం చేరుకోలేము. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు మనము ఎప్పుడైతే ఒక దానిని మనసులో పెట్టుకుంటామో దేవునికి సమయం ఇవ్వం కాబట్టి అవసరంలో ఉన్న మనిషికి సహాయం చేయటానికి కూడా మన హృదయము ముందుకు వెళ్తాం. మన హృదయం కఠినపరచబడిపోతుంది కనుక ఆ పరిస్థితి రాదు. సో ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోగలుగుతాము. అంటే దేవుడి విషయంలో మనసు కఠినం చేసుకుంటే మనుషుల విషయంలో కూడా అది స్పందించదు. కరెక్ట్. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఒక్కొక్క తర్వాత ఒక స్టెప్ అది మనం ముందే ద్వారా మూసేసుకుంటే మరి దాని పని జరగదు. చిన్న విరామం తీసుకుందామండి. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. ప్రేక్షకులకి పాఠం చివరి భాగంలోకి మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు ముందుగా చెప్పారు కదా, బెతస్దా కోనేరు దగ్గర స్వస్థ పడగోర్చున్నావా అని ప్రభు అడిగారు కదా. అసలు అక్కడ స్వస్థత పొందటం గురించి ప్రభువారు చెప్పటం ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకున్నారంటారు? యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి గూఢాచారులుగా అంటే స్పైస్గా యేసు ప్రభువారిని మనకంటే ఈయన మంచి పేరు పొందుతున్నాడే, ఆకర్షణ పొందుతున్నాడు, జనసమూహం ఈయన చుట్టూరు వస్తున్నారే, మన దగ్గర నుంచి ఆకర్షణ పోతుంది, ఆయన మీదకి పోతుందని అసూయతోనూ ఆయన తప్పు పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఎప్పుడు తిరుగుతున్నారు. ఈ బెతెస్దా అనే స్థలానికి వచ్చేసరికి ఆయన ఈ యొక్క ముఖ్యంగా ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 47 వచనాలకి 9 వచనాలు దీని గురించే రాశాడనమాట. ఈ కార్యం చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఈ యొక్క గూఢాచారులు అనగా పరిశీలి శాస్త్రం తప్పు పట్టుకునే వాళ్ళు ఆయన్ని నువ్వు సబ్బాతు రోజున ఎందుకు స్వస్థపరిచావు, నువ్వు దేవునితో సమానమైన ఎందుకు పట్టుకుంటున్నావు. ఇక్కడ 18వ వచనంలో చాలా బాగా రాశాడు. ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకొనుచున్నాడని, దేవునితో సమానం అని చెప్పుకొనను గనుక ఇందు నిమిత్తం యూదులు ఆయన్ను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. ఆయన సేవ ఆరంభంలోనే ఉన్నాడు, అప్పుడు ఆయన చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడంటే, ఆయన వచ్చిన సబ్బాతు రోజున 2 కార్యాలు చేయవచ్చును, కానీ యూదులు మాత్రం అది అర్థం చేసుకోవట్లే. వర్క్ ఆఫ్ నెసెసిటీ, అత్యవసరమైన కార్యాలు, వర్క్ ఆఫ్ మెర్సీ, కృపతో కూడిన కార్యాలు, ఈ 2 చేయవచ్చును అని ఈ యొక్క ఏమంటారు పాత నిబంధన గ్రంథంలో అంతా కూడాను మనం నేర్చుకోగలుగుతున్నాం. యేసు ప్రభు వారు తిరిగి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం అర్థం చేసుకోవడానికి ఇష్టపడలేదు, స్వీకరించడానికి ఇష్టం. ఇక్కడికి వచ్చే మరి యేసు ప్రభు వారు ఎందుకు ఆ విధంగా చేశారు అని అంటే, తండ్రి ఆయన పంపించినాడు, తండ్రి పని మీద ఉన్నాడని నెంబర్ 1 నేర్పించడానికి. సో తండ్రి చేసింది ఏదో, తండ్రి నాకు ఏం పంపించాడు ఆ కార్యం రెండవది ఆయన చేసిన అద్భుతాలను బట్టి నేనెవరో తెలుసుకోవాలి మీరు. మూడవది ఏంటంటే, మరి బాప్తిజం ఇచ్చి యోహాను మరి నాకంటే ముందు వచ్చాడు, ఆయన నన్ను ప్రకటించాడు, నేను మెస్సీయా అని. సో ముందు ఆయన ఎస్టాబ్లిష్ చేసుకునే కార్యంలో ఆయన స్థిరపడి నేనే మెస్సీయా అని ప్రజలకు చెప్పే విధంగా ఆయన కార్యాల ద్వారాను, ఆయన మాటల ద్వారాను, ఆయన స్వస్థత ద్వారాను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ముందు నుంచే ఈ యొక్క పరిశీలి శాస్త్రులు మాత్రం ఈయన తప్పకుండా ఆయన చేసే పనులను పాడు చేయాలా, విమర్శించాలా, ఆయన చంపాలని ప్రయత్నంలోనే ఉన్నారు. ఎప్పుడైతే మనం స్వయం గొప్పతనాన్ని చూసి దేవుడు పంపిస్తున్న వర్తమానాన్ని తిరస్కరిస్తామో, సాతానుడు ఇంకా మనం మొండిపరిచి క్రూరమైన వారిగా చేస్తుంది. కానీ ఇప్పుడు కూడాను మనం మార్చదు. యేసుప్రభు వారు ఏది చేసినా కానీ ఈజ్ నాట్ ఫర్ సెల్ఫ్ సీకింగ్ బట్ టు ఎగ్జాల్ట్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యాన్ని ఎత్తి చూపించి అతను బలపరిచారు తప్ప సొంత మహిమ కొరకు ఇది ఈ వాక్యం చెప్పేది. మోషాను చూపించాడు, మరి మెస్సియాని చూపించాడు, పరలోకపు దేవుణ్ణి చూపించాడు. చాలా బ్యాలెన్స్డ్గా యేసు ప్రభు తన కార్యాలను చేసి చూపించగలుగుతున్నాడు.
దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, మరి మార్గాన్ని సూచించే చిహ్నాలు ఈ పాఠంలో మనం తెలుసుకోవాల్సిన అదనపు సమాచారం ఏమైందంటారా? ఈ యొక్క బెతస్టా కోనేరు దగ్గర జరిగిన సంఘటన మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆ కవిటివాడితో మాట్లాడుతున్నప్పుడు మరి నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను, దేవుని కుమారుణ్ణి, లేకపోతే దేవుణ్ణి చూపించటమో ఏమి అని ప్రసంగాలు ఏమి చేయలేదు, కానీ వచ్చి నువ్వు స్వస్థత కోరుచున్నావా అని ఒక ప్రశ్నతో ఆయన యొక్క నమ్మకాన్ని పెంచినట్లు మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి కూడా మరి ఇందాక సార్ చెప్పిన రీతిగా ఎక్కడ కూడా ఆయన అపనమ్మకాన్ని అతను చూపించుకోకుండా నేను స్వస్థత కోరుచున్నానని చెబుతూ ఆయన పరుపెత్తుకుని ఆయన లేచినట్లు మనం చూస్తున్నాము. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనకి ఏమవుతూ ఉంటుందంటే, మనము కొన్ని అనుమానాలు మన జీవితంలో పెట్టుకుంటే అనుమానాలు మనం అనుకున్న గమ్యము చేరనివ్వకుండా చాలాసార్లు ఆటంకపరుస్తూ ఉంటాయి. సో దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలని మనం తెలుసుకుంటున్నాము. ఇంకొకటి మనం చూస్తున్నప్పుడు ఆ విశ్వాసం అనేది ఆధ్యాత్మికంగా మనల్ని స్వస్థత పరిచిన మనలో పాపపు స్వభావము దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తూ ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, విశ్వాసం ద్వారా ఆధ్యాత్మికమైన పరిస్థితిని పెంపొందించుకున్న పాపపు స్వభావాన్ని కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా తొలగించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మనకు చాలాసార్లు విశ్వాసమే మనల్ని రక్షిస్తుందని మనం అనుకుంటాం. రక్షించేది విశ్వాసం కాదు. క్రియలు ఎలాగైతే మనల్ని రక్షించవో విశ్వాసం కూడా మనల్ని రక్షించదు. కానీ యేసు యొక్క మరణము ఆ విశ్వాసం అక్కడికి తీసుకువెళ్ళి ఆ మరణాన్ని నమ్మేలా చేస్తుంది. దాన్ని మనం గమనించుకోవాల్సిందిగా మనం చూస్తున్నాము. మరి తర్వాత మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క నోటి మాట ద్వారా, ఆ శిలువ మరణం ద్వారా ఆయన ఆహ్వానించి ప్రతి ఒక్కరికి కూడా మరి శరీర స్వస్థతే కాదు కానీ మరి పాపం నుంచి కూడా విడుదల కలుగు చేయటానికి ఆయన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చూసుకున్నప్పుడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ చక్కని విషయము, మన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలాగైతే ఆహ్వానిస్తున్నారో లోకం ఏమనుకుంటుందని కాదు, మనమేమనుకుంటున్నాం, మన దేవునితో ఎలాంటి రిలేషన్లో ఉన్నామో అది మనం చూసుకోవాలి. బాగుందండి. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు అన్నారు. అంటే ఈ విశ్వాసం ఆయన మరణంలో ఉన్న కృపని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నారు కదా. బాగుంది. డాక్టర్ గారు, ప్రేక్షకులు ఆ విధంగా ఉండాలని ప్రార్థించండి. ఘనమైన దేవ, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలు. యేసుప్రభు వారి సేవ ఆరంభంలో ఆయన ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. ఆయన మెస్సయ్యగా వచ్చినారు, పాత నిబంధన నెరవేర్చడానికి వచ్చినారు, మా పాపాలు క్షమించడానికి వచ్చినారు. మేము కూడాను మా ప్రేక్షకులతో పాటు నీ విశ్వాసంలో ఎదిగి ఆత్మీయ ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా చక్కని పాఠం అండి. చాలా వివరంగా చెప్పారు. ఈ త్రైమాసికం పరిచయం మొదటి పాఠమే ఆసక్తికరంగా ఉంది. ఇంకా మీ దగ్గర ఈ ధారావాహికంతా చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాం. ధన్యవాదాలు. విన్నారు కదా ప్రియ సహోదరులారా, యోహాను సువార్తలోని నేపథ్యాలు ఈ ధారావాహికంతా మనం తెలుసుకొని పోతున్నాం. మొదటి పాఠంలోని మార్గం యొక్క సూచనలను తెలుసుకున్నాం. ఇంతేకాదు, మార్గం మాత్రమే కాదు, దైవత్వం కూడా ఆయనలోనే ఉంది. ఆ దైవత్వపు చిహ్నాలు ఏంటో తెలియాలంటే రెండో పాఠంలో మనం కలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతవరకు మీరు క్రీస్తు వాక్యంలో ఎదగాలని కోరుకుంటున్నాం. అంతేకాదండి, ప్రతి ధారావాహిక ఎంతగా ఆసక్తిగానూ చూస్తున్నారు. హోప్ టీవీ ఇస్తున్న ఈ ధారావాహికల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సువార్త ప్రచారంలో మీరు భాగస్థులు కండి, పరలోకపు దీవెనలు పొందండి.